2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో రీసెంట్ న్యూస్‌లో మనకి ఎస్పెషల్లీ ఎవరైతే ఐటీ సెక్టార్‌లో జాబ్ చేస్తూ ఉంటారో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం. సో ఐటీ సెక్టార్‌లో మనకి ఎయిడ్స్ కేసెస్ అనేవి ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఎయిడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఏ విధంగా ఎయిడ్స్ అనేది మనకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది? మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ రోజు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రతిభ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో సిరి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో హెచ్ఐవి కేసెస్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి అని వార్తలైతే వింటూ ఉన్నాం. దానికి గల కారణాలేంటి? అసలు హెచ్ఐవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? అండ్ హెచ్ఐవి అనగానే ఎయిడ్స్ వచ్చేసింది, వాళ్ళకి దూరంగా ఉండాలి, వాళ్ళని ముట్టుకోవద్దు అని కూడా ఉంటూ ఉంటారు. సో హెచ్ఐవికి ఎయిడ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఈ మధ్య నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం హైదరాబాద్లో, అది పర్టికులర్గా ఐటీ సెక్టార్లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ మనకు తెలియటం జరిగింది. ఈ నెలే డిసెంబర్ 1వ తేదీ నేషనల్ ఎయిడ్స్ డేని మనం జరుపుకున్నాము. ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుపుతూ ఉన్నాము. యాక్టివ్గా ఎయిడ్స్ అంటే ఏంటి, హెచ్ఐవి అంటే ఏంటి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, దానికి సంబంధించిన అవేర్నెస్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ రెండు గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ జరుపుతున్నాయి. మరి ఇంత జరిగి జనరల్ పాపులేషన్లో ఈ మధ్య కాలంలో హెచ్ఐవి బాగా తగ్గింది. యాజ్ అ గైనకాలజిస్ట్ ఈ మధ్య కాలంలో ప్రెగ్నెంట్ విమెన్లో కానీ, నాన్ ప్రెగ్నెంట్ మహిళల్లో కానీ చాలా తక్కువ హెచ్ఐవి కేసులు చూస్తున్నాము. 10 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి చాలా చాలా తక్కువ ఉంది. మరి ఇటువంటి ఆల్మోస్ట్ హెచ్ఐవిని ఎరాడికేట్ చేయొచ్చేమో అనుకుంటున్న టైంలో హైదరాబాద్ ఐటీ సెక్టార్లో కేసెస్ ఎక్కువ అవుతుందనేది ఇట్స్ అ వెరీ డిస్టర్బింగ్ అండ్ చాలా అలార్మింగ్ అండ్ భయం అనిపించే అలర్ట్ అయ్యే ఇష్యూ. ఎస్, అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్సే పునాది దీన్ని అవాయిడ్ చేయడానికి. బికాజ్ నాలెడ్జ్ ఇస్ పవర్. హెచ్ఐవి గురించిన ఇన్ఫర్మేషన్ మనకు గనుక ఉంటే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకుంటమే కాదు, మనకి క్లోజ్గా ఉన్న మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని మనం కాపాడుకోవడం కుదురుతుంది. సో కమింగ్ టు హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ని హెచ్ఐవి అని షార్ట్ ఫామ్గా పిలుచుకుంటాము. దాదాపు ఒక 40-50 ఇయర్స్ క్రితం డిటెక్ట్ అయిన ఇన్ఫెక్షను. అది ఒక 10 ఏళ్లలో మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి దాదాపు 80స్లో ఆల్ కంట్రీస్లో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అంటే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ని హెచ్ఐవి నెగిటివ్ పేషెంట్కి ఇవ్వటం ద్వారా, లేదా ఆర్గన్ డొనేషన్స్ పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ వాళ్ళకి ఇవ్వటం కానీ, డెలివరీ, మదర్ హెచ్ఐవి పాజిటివ్, అలాంటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని పక్షంలో బేబీ హెచ్ఐవి పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ యూజ్ చేసిన నీడిల్స్ని ఐవి ఇంజెక్షన్కి కానీ, ఇతర ఫామ్ ఐఎం ఇంజెక్షన్స్ కానీ హెచ్ఐవి నెగిటివ్ వాళ్ళు వాడినట్టయితే, లేదా అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ యూజ్ చేసినప్పుడు, ఈ 5 మేజర్గా మనం చెప్పచ్చు. అంతేకాని ఇక్కడ ఇంకా మేజర్గా చెప్పుకోవాల్సింది ఏమి చేస్తే రాదు అనేది. చాలామంది హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళ పక్కన కూర్చుంటే వస్తుందేమో, వాళ్ళు వాడిన టవల్ వాడితే వస్తుందేమో, వాళ్ళు వాడిన ప్లేట్లో తింటే వస్తుందేమో, రాదు. సో ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్తోనే ట్రాన్స్మిట్ అవుతుంది హెచ్ఐవి. అండ్ సలైవా త్రూ మనకి అలా కూడా అంటారు కదా మ్యామ్? ఎస్, పాసిబిలిటీ. అయితే ఆ సెలైవాలో పాజిటివ్ ఉన్న మనిషి నుంచి నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుందంటే, ఏదైనా కట్ కానీ, లేకపోతే స్కిన్ బ్యారియర్ బ్రేక్ ఉంటే, ఏదో ఒక రకమైన బ్రేక్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే చాలా చాలా మినిమల్ అని చెప్పచ్చు. నీడిల్ స్టిక్ ఇంజురీస్ అంటే మెడికల్ ప్రొఫెషనల్స్కి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు కానీ, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, ఎయిదర్ నర్సింగ్ స్టాఫ్కి కానీ, డాక్టర్స్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి వాడిన నీడిల్ మనకు గుచ్చుకున్నట్టయితే, సో దాని రిస్క్ కూడా ఉంటుంది. ఇంకా మెడికల్ ప్రొఫెషన్స్ కానప్పుడు కాండమ్ వాడకుండా ఇంటర్కోర్స్లో పాల్గొంటే హెచ్ఐవి పాజిటివ్ ఎవరున్నా
రెండో పార్ట్నర్కి వచ్చే ఇన్ఫెక్షన్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటి సిమ్టమ్స్ని ఏ రకంగా మనం గుర్తించవచ్చు అంటారు మేడం? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అన్ఫార్చునేట్గా చాలామందికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు ఇన్ఫెక్షన్ వచ్చిన కొత్తలో. బికాజ్ అందరిలాగా నార్మల్గా ఉంటారు వీళ్ళు. బికాజ్ ద బాడీ కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ని. ఎన్ని డేస్ వరకు మనం గుర్తించలేం మ్యామ్? డిపెండ్స్, చాలా పెద్ద వేరియేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి డ్యామేజ్ అయ్యి దాని ద్వారా సెకండరీ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఇతర బాడీలు ఇన్ఫెక్షన్స్ కానీ రావటం వల్ల సపోజ్ దగ్గు రావటం కానీ, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆకలి తగ్గటం కానీ, బరువు తగ్గటము, ఇవన్నీ రావడానికి కొన్ని నెలల నుంచి కొన్ని ఏళ్ళు పట్టచ్చు. ఓహో, ఇయర్స్ కూడా పడుతుంది. ఇయర్స్ అయినా కూడా మనం డయాగ్నోసిస్టిక్ చేయలేము. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మలేరియా వచ్చింది, మలేరియా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మలేరియా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పగలిగినట్టు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చాక ఇన్ని రోజులకి వస్తుందని చెప్పలేము. సో ఇట్స్ చాలా వరకు సైలెంట్గానే అది ఉంటుంది. అండ్ అలాగే మేడం, హెచ్ఐవి ఉంది అనేది మనం ఏ రకంగా డిటెక్ట్ చేయొచ్చు అంటారు మేడం? దానికి యూజ్ చేసిన డయాగ్నోసిస్టిక్ మెథడ్స్ ఎలా ఉంటాయి? హెచ్ఐవిని ఈ రోజుల్లో అద్భుతమైన బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ ద్వారా హెచ్ఐవిని డిటెక్ట్ చేయొచ్చు. అంటే స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి, కన్ఫర్మేటరీ టెస్ట్లు కూడా ఉన్నాయి. స్క్రీనింగ్లో కనుక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న డౌట్ ఉంటే ఆ శాంపుల్ని కన్ఫర్మేటరీ టెస్ట్కి పంపించి కన్ఫర్మ్ చేయాలి. మనం జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఉంది అని చెప్పటము ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. సో టెస్ట్లు విరివిగా ప్రతి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ బ్లడ్ టెస్ట్లు అవి. ఇది ఎక్స్పెన్సివ్ కాదు, చాలా క్విక్గా కూడా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ రోజుల్లో టెస్ట్ చేసుకోకుండా ఉండటానికి ఎక్స్క్యూజ్ ఏమీ లేదు. యాక్చువల్గా ప్రతి సర్జరీ ముందు కూడా మ్యాండేటరీగా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తాము. దాంట్లో హెచ్ఐవి అనేది ఒక టెస్ట్. సో ప్రీ సర్జరీ కూడా ఇది అడ్వైస్ చేయడం జరుగుతుంది పేషెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెండింటి కోసం కూడా చేస్తాము. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి రొటీన్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి డిటెక్ట్ అయ్యాక అద్భుతమైన మెడికేషన్స్ ఉన్నాయి ఆ ప్రెగ్నెంట్ లేడీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా కూడా. వాటికి స్పెసిఫిక్గా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పాటిస్తాము. స్టాండర్డ్ ప్రోటోకాల్స్ వాడితే ఆల్మోస్ట్ అసలు బేబీకి రాకుండా చేయొచ్చు. ఓకే. అలాగే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వద్దని చెప్తాము. మదర్ కనుక హెచ్ఐవి పాజిటివ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ డెలివరీ అయ్యి కాదు, ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్. సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మదర్కి సిజేరియన్ ద్వారా బేబీకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి ఇలెక్టివ్ సిజేరియన్ అడ్వైస్ చేస్తాం మదర్కి. నార్మల్ డెలివరీలో బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెలివరీ తర్వాత బేబీని పిడియాట్రిషియన్ చూసి బేబీకి ఇవ్వాల్సిన సిరప్స్ అవి ఇస్తారు ప్రివెంటివ్గా. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఫార్ములా ఫీడ్స్ అడ్వైస్ చేస్తాము మదర్ కనుక హెచ్ఐవి పాజిటివ్ అయితే. ఇది ఒక పక్కన. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కాదు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ అయ్యి ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ గనక దీని అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అక్వైర్ అయింది మనకి ఇన్ఫెక్షన్, పుట్టుకతో లేదు అది. సో దీన్ని అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఆర్ ఎయిడ్స్ అంటారు. సో ఆల్మోస్ట్ మనము ఫైనల్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్గా దీన్ని పేర్కొనొచ్చు. ఈ ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి ఏంటంటే వెయిట్ లాస్. మరి ఎలా మేడం? అంటే ముందుగానే ఈ హెచ్ఐవి గురించి ఇప్పుడు అలర్ట్ అయ్యే ఇష్యూ కాబట్టి ఎవరైనా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టెస్ట్లు ఒకటేనా మార్గం, లేదంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉందంటారా? హెచ్ఐవి రాకుండా ప్రివెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి హెచ్ఐవి వచ్చాక దాన్ని బ్లడ్లోంచి తీసేయటం కుదరదు. మందులు అద్భుతమైన అవైలబుల్ ఉన్నాయి. అవేం చేస్తాయి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎయిడ్స్ దాకా ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలవు తప్ప బ్లడ్లో ఉన్న హెచ్ఐవి వైరస్ని తీయలేవు. నాట్ పాసిబుల్. ఒకసారి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దట్ ఇన్ఫెక్షన్ విల్ స్టే ఫర్ లైఫ్. అది పోవటం అనేది జరగదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు తరతరాలుగా తెలిసినట్టు ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్. రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చిందని తర్వాత డాక్టర్ సలహా మేరకు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం అంతే. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి హెల్దీగా రెగ్యులర్గా టెస్టులు చేయించుకుని రెగ్యులర్గా మందులు వాడటం వల్ల ఇప్పుడు అద్భుతంగా పెరిగింది లైఫ్ స్పాన్ అండ్ ఎక్స్పెక్టెన్సీ.
డెఫినెట్‌గా. కానీ మేజర్‌గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెన్షన్‌ని మీరు మర్చిపోవద్దు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? సో, ప్రివెన్షన్‌కి ఆల్వేస్ సింగిల్ యూజ్ సిరింజెస్ వాడాలి ఇంజెక్షన్స్ వాడేటప్పుడు. టెస్టెడ్ బ్లడ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బ్లడ్ బ్యాంక్స్‌లో టెస్టెడ్ బ్లడ్డే అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో మీకు తెలియని అంటే పార్ట్నర్ హెచ్ఐవి స్టేటస్ తెలియనప్పుడు ప్రొటెక్టివ్‌గా బ్యారియర్ మెథడ్ మేల్ కాండమ్ గానీ, ఫీమేల్ కాండమ్ గానీ యూజ్ చేయటం మీరు అది తప్పకుండా వాడటం అవసరం. సీ ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. కాండమ్ ప్రివెంట్ చేయటం ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయటమే కాదు. కాండమ్ విల్ ప్రివెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అందులో ఒకటి హెచ్ఐవి. క్లమీడియల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తది. రకరకాల సిఫిలిస్‌ని ప్రివెంట్ చేస్తది. ట్రైకోమోనాస్ రకరకాలైన సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేస్తది కాండమ్. సో, మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేకపోయినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఎప్పటికీ ఉంటది. సో, డోంట్ ఫర్గెట్ దిస్. సో, ఆల్వేస్ ప్లీజ్ యూజ్ బ్యారియర్ ప్రొటెక్షన్ ఎయిదర్ కాండమ్, మేల్ కాండమ్ ఆర్ ఫీమేల్ కాండమ్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద సిట్యుయేషన్. ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్‌లో డ్రగ్ యూజ్ ఎక్కువైంది. సో, ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్‌లో హైదరాబాద్‌లో ఈ ఐవీ ఇంజెక్షన్స్ వాడటం వల్ల హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువైనాయి. బీట్ ఎక్కడైనా ఏ సిచ్యువేషన్‌లో అయినా. ఏమైతదంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ కానీ, స్ట్రెయిట్‌గా ఆలోచించే కెపాసిటీస్ తగ్గుతాయి. తగ్గినప్పుడు ఆ వీక్ మొమెంట్‌లో పక్కనోళ్ళు వాడింది వీళ్ళు వాడితే చాలా హై రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ ఉంటది. సో, దీని పట్ల అవేర్‌నెస్ ఉండటం ఒక్కటే మార్గం. దేర్ ఈస్ నో అదర్ వే. అండ్ ట్రీట్మెంట్ వర్క్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది మేడం? ట్రీట్మెంట్ ఆల్వేస్ హెచ్ఐవి ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు. ఫిజీషియన్స్ ట్రీట్ చేస్తారు. నంబర్ 1. నంబర్ 2 టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ రిపోర్ట్ గనుక వస్తే ఈ ఇమ్యూనిటీ వీక్ అయ్యే క్రమంలో మీకొచ్చే సింప్టమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎంత రెగ్యులర్‌గా బ్లడ్ టెస్టులు చేసి మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బలంగా ఉందనేది చెక్ చేయటానికి టెస్టులు జరుగుతాయి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఒక క్రిటికల్ లెవెల్ కంటే తగ్గినప్పుడు మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ ఎలా వాడాలి? దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మందులు మొదలుపెట్టిన తర్వాత దానికి లివర్ మీద కొన్ని ప్రభావం ఉంటుంది ఆ మందుల వల్ల. సో, లివర్ ఫంక్షన్ ఎలా ఉందని రెగ్యులర్‌గా టెస్టులు చేయమని మీకు చెప్తారు. ఆ టైంకి టెస్టులు చేయించుకోవాలి. ఒక్కొక్కసారి డ్రగ్ మార్చటం కానీ, డ్రగ్ డోసెస్ మార్చటం కానీ చేస్తారు. ఇది ఒక ఎత్తు. ఆ తర్వాత దీన్ని రెగ్యులర్‌గా వాడుతూ ఉండి మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే న్యూట్రిషియస్ డయట్, హెల్తీ ఎక్సర్సైజ్, పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోగలిగితే చాలా వరకు ఎయిడ్స్ దాకా పోకుండా ప్రివెంట్ చేయొచ్చు దీన్ని. దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఏదో వచ్చింది కదా! ఇంక మా లైఫ్ అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదండి. డెఫినిట్‌గా. సెకండ్ థింగ్ మీ పార్ట్నర్ పట్ల మీ బాధ్యత. హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మీ పార్ట్నర్‌కి కూడా టెస్ట్ చేపిచ్చి తన స్టేటస్ తెలుసుకోవటం. ఒకవేళ పార్ట్నర్ హెచ్ఐవి నెగెటివ్ అయితే కంపల్సరీగా కాండమ్ మస్ట్. ఫర్ ఎవ్రీ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ మస్ట్ కాండమ్ వాడటం. లేకపోతే పార్ట్నర్‌కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఆనెస్టీ రిలేషన్‌షిప్‌లో చాలా అవసరం. అండ్ ఫైనల్ నోట్‌గా మేడం, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్‌లో ఈ కేసెస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అని కూడా చెప్పారు కాబట్టి, మీ యాజ్ ఎ డాక్టర్‌గా మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు మేడం వాళ్ళకి? బేసిక్‌గా లైఫ్ నేను యాజ్ అ డాక్టర్ చూసినప్పుడు కొన్ని వందల అంటే ఒక అమ్మాయి లైఫ్‌లో ఒక 400-500 అండాలు తయారవుతాయి. అందులో ఒక అండము ఉంటే బేబీ తయారయ్యే అవకాశం ఉంటుంది. మగవాళ్ళల్లో ప్రతి ఎజాక్యులేషన్‌కి కొన్ని మిలియన్ స్పెర్మ్స్ తయారవుతాయి. దాంట్లో ఒక్క స్పెర్మ్ సరిపోతది బేబీ తయారు చేయటానికి. సో, మనం ఈ భూమి మీద పడటం అనేది ఒక చాలా రేర్ ఈవెంట్ అది. అంత రేర్ ఛాన్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈ ప్రపంచాన్ని, ఇంత అందమైన లైఫ్‌ని మనం అనుభవించే అవకాశము, అదృష్టము మనకున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన ధర్మం. సెకండ్ థింగ్, లైఫ్‌లో ఆరోగ్యము, ఆనందము ఎంత ముఖ్యమో మోరల్స్ కూడా అంతే ముఖ్యం. మోరల్స్ అంటే మీకు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటది. లైఫ్‌లో సమస్యలనేవి ఉంటాయి. సమస్య వచ్చింది కదా అని కుంగిపోయి ఒకదానికి బానిస అవ్వకుండా, అది బీట్ ఆల్కహాల్, బీట్ స్మోకింగ్, బీట్ డ్రగ్స్, బీట్ ఎనీథింగ్ అవ్వకుండా దానికి సైంటిఫిక్ సొల్యూషన్ వెతికి మెడికల్
ఎక్స్పర్ట్స్ యొక్క హెల్త్ ప్రొఫెషనల్స్, సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, ఫిజిషియన్స్ కావచ్చు, వాళ్ళ హెల్ప్ తీసుకుని మీ లైఫ్ని మీరు చక్కదిద్దుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకోండి. థర్డ్ థింగ్, అన్ఫార్చునేట్గా డిటెక్ట్ అయింది హెచ్ఐవి. డోంట్ లూజ్ హోప్. స్టిల్ ప్రపంచంలో ఎంతో వేగంగా సైన్స్ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో దీనికి అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టేక్ ద ట్రీట్మెంట్ అండ్ ట్రై టు ఈ నెక్స్ట్ వచ్చే సమస్యల్ని అవాయిడ్ చేస్తూ మీ లైఫ్ని హెల్దీగా ప్రొలాంగ్ చేయడానికి ఏం చెయ్యొచ్చో వాటన్నిటి హెల్ప్ మీరు తీసుకొని మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఆల్ దట్ ఐ వాంట్ టు సే. It was great information, ma'am. Thank you so much. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.